హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అండి. ఇది మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టినా లేకపోతే నార్మల్గా చేసుకున్నా కూడా పక్కా కొలతలతో టేస్ట్ బాగా కుదిరేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు పులిహోర ప్రసాదం కింద తింటాం కదా, ఆ టేస్ట్ అందరికీ ఎంతో బాగా నచ్చుతుంది. సో దాన్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ దీనికోసం చింతపండు నానబెట్టుకుంటున్నానండి. ముందుగా ఒక 40 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు బరువున్న చింతపండును తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అది బాగా నానిన తర్వాత తుక్కు లేకుండా గుజ్జు తీసుకొని చిక్కగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పులిహోర కోసం ముందుగా అన్నం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. మనం తీసుకున్న చింతపండుకి 1/2 కేజీ వరకు బియ్యం అయితే కొలత పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 1/2 కేజీ వరకు బియ్యం తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసి ఒక గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున నీళ్లు వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. అలా ఉడికించుకున్న తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. మనం ఈ అన్నం చల్లారేలోపు మిగిలిన ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసుకోండి. ఇలా నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆవాలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని కూడా తుంచుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తుంచుకొని యాడ్ చేసుకొని ఇవి 2 పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా చింతపండు గుజ్జును తీసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జు మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేంత వరకు ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఉడకనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఉడికి పట్టిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించండి. ఇలా మీకు చూపిస్తున్నట్టుగా మగ్గిపోతుంది. అప్పుడు ఇలా ఈ థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చింతపండు గుజ్జును. ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు మనం ఈ పులిహోర కోసం ఆవు ముద్దను ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం 2 ఇంచుల వరకు అల్లం ముక్కలు, అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 4 నుండి 5 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆవు ముద్దను పక్కన పెట్టుకోండి. మనం ముందుగా ఈ పులిహోర కోసం అన్నం వండుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు అన్నంలోకి కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవు ముద్దను కూడా యాడ్ చేసేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కానీ ఆవు పెడతాం కాబట్టి యాడ్ చేసుకుంటే బాగుంటుంది నూనె. ఇది 3 యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ గరిటతో కలుపుతున్నాను. మీకు చేత్తో కంఫర్ట్ ఉంటే చేత్తోనైనా కలిపేసుకోవచ్చండి, ఏం కాదు. అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జును, అది మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి. ఈ రైస్కి ఆ పులుపు కరెక్ట్గా సరిపోతుందండి. నేను చెప్పిన కొలతలు ఫాలో అయితే మీరు చింతపండు మొత్తం యాడ్ చేసేయచ్చు. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. మనం ముందుగా చింతపండులో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసాం కదండి, అది కూడా గుర్తుపెట్టుకొని రైస్కి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే రుచికి సరిపడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల మనం ఇదంతా బాగా కలిసేలా కలుపుతాం కాబట్టి ఈజీగా కలిసిపోతుంది. మీరు సరిపడినంత ఉప్పు యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనికోసం తాలింపుని రెడీ చేసుకుందామండి. దానికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసుకోండి. ఇలా నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే లోపల వరకు ఉడకవండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు ఉడికేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకొని
ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా యాడ్ చేయండి. ఇలా ఈ ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న కొద్దిగా అల్లం తురుమును కూడా యాడ్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని ఇలా చీల్చుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 5-6 ఎండుమిర్చిని కూడా తుంచుకొని యాడ్ చేసుకొని ఇవి రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకును రెమ్మలుగా తుంచుకొని యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇష్టం ఉంటే ఇంగువను యాడ్ చేసుకోవచ్చు. ఇంగువ వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువను కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. మనం పసుపును చింతపండులో కూడా యాడ్ చేసాం. అలాగే దీంట్లో యాడ్ చేస్తే కూడా కొద్దిగా ఫ్రై అయ్యి కలర్ బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా బాగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు యాడ్ చేసుకుని అన్నం దాంట్లోకి యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఈజీగా చింతపండు పులిహోర ప్రసాదం రెడీ అయిపోతుంది. ఇది మనకి టెంపుల్ టేస్ట్ వస్తుందండి. నేను చెప్పినట్టుగా ఈ కొలతలు ఫాలో చేయండి. టేస్ట్ కూడా ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.